నుండి 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. అబియా తన పితరులతో కూడా నిద్రింపక జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశం 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవత స్తంభములను యూదా వారి పట్టణంలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధమును లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీ పాదములకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి దినమిచ్చి సమయం ఇచ్చి సంరక్షించి పోషించి బ్రతికించి విమోచించిన దేవా మీకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. ఇంకా ఎవరైనా రావాల్సిన వారంటే త్వరపెట్టి మందిరానికి నడిపించండి. నిలబడిన నేను నిష్ప్రయోజకుడును వట్టివాడను, మీ శిలువ సాటును మరుగుపరిచి మీరు మాతో మాట్లాడుదురని వాక్యం ద్వారా దర్శించుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథములో రాజుల చరిత్ర రాయబడి ఉన్నది. ఆ దినవృత్తాంత గ్రంథములు మొదటి గ్రంథము, రెండవ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, ఈ 4 పుస్తకాలు రాజులు, వారి పాలన, వారు చేసినటువంటి యుద్ధాలు, వాటన్నిటిని గురించి రాయబడింది. మరి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఆయన 40 ఏళ్ళు పాలన చేసినాడు. తర్వాత దావీదు, ఆయన 40 ఏళ్ళు పాలన చేసినాడు. తర్వాత సొలొమోను, ఆయన కూడా 40 ఏళ్ళు పాలన చేసినాడు. వీళ్ళు మొత్తము ముగ్గురు కలిపి 120 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఏలినారని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే సొలొమోను దేవునికి ప్రార్థన చేసి జ్ఞానము పొందుకున్నవాడు. వివేకము, తెలివి, జ్ఞానము, బుద్ధి పొందుకున్నవాడు సొలొమోను. అందుకనే బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు ఉన్నాయి సొలొమోను రాసినటువంటివి. కీర్తనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, ప్రసంగి ఉంది, పరమగీతం ఉన్నది. కాబట్టి సొలొమోను దేవుని మీద తిరుగుబాటు చేసినాడు. దేవుని మాట వినలేదు. దేవుడు 2-3 సార్లు హెచ్చరిక చేసిన పెడచెవిన పెట్టినాడు. ఎందుకు పెడచెవిన పెట్టినాడో మనకైతే తెలియదు, కానీ మొత్తం మీద ఇశ్రాయేల్ రాజ్యాన్ని దేవుడే 2 భాగాలు చేసినాడు. ఎందుకు చేసినాడంటే మాట విననందుకు. మీకు అందరికీ బాగా అర్థమవుతుంది కదా. కుటుంబాలలో వేరు కాపురాలు ఎందుకు పెడతారు? మాట వినకపోతే, చెప్పిన మాట వినకపోతే మీ బ్రతుకు మీరు బ్రతకర్రి. మేము చెప్పినట్లు వినే పాటైతే ఇక్కడనే ఉండండి. మేము చెప్పినట్టు వినకపోతే మీ బ్రతుకు మీదే. ఇంకా దేవుడు కూడా అంతే. నా మాట వింటే నేను మీకు తోడుగా ఉంటాను, మీ చుట్టూ శత్రువులు లేకుండా చేస్తాను, మీకు యుద్ధాలు లేకుండా చేస్తాను, మీకు నెమ్మది ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, నేను తోడుగా ఉంటాను, మిమ్మల్ని ఎవడు బెదిరియడు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. సొలొమోను దేవుని మాట వినకపోతే దేవుడు అహియా అనేటువంటి ప్రవక్తకు చెప్పినాడు. షిలోహులో అహియా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన చెప్పినాడు,
సొలొమోను మాట వినకున్నాడు, పోయి హెచ్చరిక చేయపో అని చెప్పినాడు. అహ్యా ప్రవక్త వచ్చి చెప్పినా పెద్ద పట్టించుకోలేదు సొలొమోను. ఎందుకు అలా ప్రవర్తించినాడు అంటే ఆయనకు దేంట్లో కొరత లేదు, జ్ఞానములో కొరత లేదు, ఐశ్వర్యంలో కొరత లేదు, రాజ్యంలో కొరత లేదు. 40 ఏళ్ళు యుద్ధాలు లేవు, నెమ్మది ఉంది, ప్రశాంతత ఉంది, అన్ని అంగులు ఉన్నాయి, అన్ని అంగులు ఆర్భాటాలు సొలొమోనుకు ఉన్నాయి. అందుకని చివరిలో దేవుని లెక్క చేయలేదు. తర్వాత ఆయన 1000 మందిని చేసుకున్నట్లు వాక్యంలో రాయబడింది, రాజకుమార్తెలను చేసుకున్నట్లు. వీరందరూ అన్ని దేవతల వైపు ఆయన హృదయాన్ని తిప్పివేసిడని రాయబడింది. మందిరం కట్టించింది సొలొమోనే. ఆకాశమందున్న దేవునికి నేను మందిరం కట్టించ పూనుకొనుచున్నానని చెప్పి ప్రార్థన చేసిన వాడు, ఆ మందిరం వైపు ఎవరైనా సరే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించానని దేవునికి మొరపెట్టినవాడు సొలొమోను. అయితే చివరిలో స్త్రీలోలుడైపోయి తన రాజ్యానికి తానే కారకుడైనాడు, పతనముగానికి. తన రాజ్యం తన చేతిలో నుండి వేరే వాళ్ళ చేతిలోకి పోవడానికి అతడే కారకుడైనాడు. ఎవరు? సొలొమోను. తర్వాత ఆయన కుమారుడు రెహబాము వచ్చినాడు. రెహబాము వచ్చినాక దేవుడు చెప్పినాడు, అయ్యా మీ తండ్రి నా మాట వినలే కాబట్టి నేనే రాజ్యాన్ని 2 భాగాలు చేసినాను, నువ్వేం పెద్ద ఫీల్ కావాకని చెప్పినాడు. నీకు రాజ్యపాలన చేయమని రాజుగా చేసేది ఎవరు? నేనే. రాజ్యాన్ని ఇచ్చేది నేనే, మిమ్మల్ని బ్రతికిచ్చేది నేనే, యుద్ధాలు లేకుండా చేసేది నేనే, నెమ్మది దయచేసేది నేనే, మీకు అండగా ఉండేది నేనే. కాబట్టి నేను చెప్తున్నాను, నీ సహోదరులతో ఇశ్రాయేల్ ప్రజలతో 10 గోత్రాల వారితో నువ్వు యుద్ధం చేయవద్దని చెప్పి దైవజనుడు షేమయ్య అనేటువంటి ఆయనను పంపినాడు దేవుడు. కాబట్టి రెహబాము యుద్ధాలు చేయకుండా మానుకున్నాడు. తర్వాత రెహబాము రాజైన తర్వాత రాజ్యం 2 భాగాలైంది. సొలొమోను కాలంలో కాలేదు, కానీ రెహబాము రాజైన తర్వాతనే 2 భాగాలైంది. అందుకని రెహబాము దానికి కారకుడు కాదు. రెహబాము రాజుగా ఉన్నప్పుడు 2 భాగాలైందంటే రెహబాము కాదు కారకుడు. దాని కారకుడు ఎవరు? సొలొమోను కారకుడు. కాబట్టి ఇప్పుడు ఆ రెహబాము యొక్క కుమారుని పేరు అబియా. రెహబాము యొక్క కుమారుని పేరు అబియా. ఆ అబియా యొక్క కుమారుని పేరు ఆసా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న రాజు పేరు ఆసా. ఈ ఆసా గురించి ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా రాజ్యానికి వచ్చిన తర్వాత, రాజైన తర్వాత 10 సంవత్సరాలు దేశం ఏం పొందింది? నెమ్మది పొందెను అని రాయబడింది. అంటే ఈయన రాజ్యంలో యుద్ధాలు లేవు, కరువులు లేవు, తెగుళ్ళు లేవు, నష్టాలు లేవు, బాధలు లేవు, దుఃఖాలు లేవు, ఏం ఇబ్బందులు లేవు. ప్రజలు 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు. ఎవరి కాలంలో? ఆసా కాలంలో. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, లోకములో కూడా కొందరు పాలన చేసేటప్పుడు వర్షాలు విస్తారంగా పడతాయి, పంటలు బాగా పండుతాయి. కొందరు పాలన చేసేటప్పుడు వర్షాలు రావు, కరువులు వస్తాయి. అది కరువులు రప్పించేవాడు దేవుడే, వర్షాలు రప్పించేవాడు దేవుడే. పాలకులను ఏర్పాటు చేసేది దేవుడే, పాలకులను దించేది దేవుడే. మన చేతిలో ఏమీ లేదు, అన్నీ చేయగలిగిన వాడు దేవుడే. ఇప్పుడు ఆసా అనే ఈయన యూదా రాజ్యంలో రాజుగా ఉన్నాడు. ఈయన కాలంలో 10 సంవత్సరాలు దేశము నెమ్మది పొందేను అని రాయబడింది. సొలొమోను కాలంలో 40 ఏళ్ళు నెమ్మది పొందినారు, యుద్ధాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు ఆసా కాలంలో 10 సంవత్సరాలు నెమ్మది అనేది కొందరిని అడుగుతూ ఉంటారు, ఏమన్నా బాగున్నారా అంటారు. అంటే ఏం బాగోలేనా అబ్బా,
ఏమంటే బతుకుతున్నామంటే బతుకుతున్నాము అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఏం బాగులే అంటే ఏమని అర్థము? అంటే మాకు ప్రశాంతత, నెమ్మది లేదు. ఎప్పుడు ఏదో ఒక టెన్షను, ఏదో ఒక దిగులు, ఏదో ఒక చింత అనేది ఉంటుంది. ఏం చేయాలన్నా పిల్లలు మాట వినడంలే, పెద్దోళ్ళు మాట విన్నారు, పిల్లోళ్ళు మాట విన్నారు, ఎవరు మాట విన్నారు, ఏం చేయాలా, ఏం బాగులే అని అంటూ ఉంటారు. దైవగ్రంథములో దేవుడు ఏమంటున్నా అంటే, నా వద్దకు వస్తే నేను నెమ్మది ఇస్తా అంటాడు, మీకు ప్రశాంతత ఇస్తాను, సమాధానం ఇస్తాను అంటాడు దేవుడు. మనకు కొన్ని కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి, కొన్ని కుటుంబాలు గలిబిలిగా ఉంటాయి. నెమ్మదిగా ఉన్నాయి కుటుంబాలంటే భయం భక్తి కలిగి ఉండాలి. గలిబిలి ఉన్నాయంటే భయం భక్తి ఉండదు. ఇక్కడ ఆశా కాలంలో 10 సంవత్సరాలు దేశమంతా ఎట్లుంది? నెమ్మదిగా ఉంది. ఎందుకు నెమ్మదిగా ఉందో అక్కడ వివరణ ఇచ్చినాడు తెలుసా? 2వ వచనంలో, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, దేవునికి అనుకూలముగా నడుస్తున్నాడు అని రాయబడింది. ఆశ ఎట్లా నడుస్తున్నాడు? లోకానికి అనుకూలంగానా, దేవునికి అనుకూలంగానా? మనం ఏమంటామంటే, లోకం ఎట్లా పోతే అట్లా పోతామన్నా మనం కూడా. మనం లోకం అమ్మడే 10 మందిలో గుంపులో పోయిందంటారు, 10 మంది అమ్మడే మనం అంతే అంటారు. కానీ జీవము గల దేవుడు ఆయన ప్రత్యేకత గలవాడు. ఇదేమంటున్నాడంటే, దేవునికి అనుకూలముగా నడిచినాడు అని రాయబడింది. దేవుడు చెప్పినట్లు నడిచినాడు. ఎవరు? ఆశ. మనం ఎవరు చెప్పినట్లు నడిచాము? కొందరు భర్త చెప్పినట్లు వింటారు, కొందరు భార్య చెప్పినట్లు వింటారు. 90% కుటుంబాలు ఈ దినాల్లో ఎట్లున్నాయో తెలిసిన? 100కి 90% కుటుంబాలు ఎవరు చెప్పినట్టు వింటారు? భర్త చెప్పినట్టు వింటారా, భార్య చెప్పినట్టు వింటారా? అంత తారుమారైంది. 90% భార్య చెప్పిన మాట వింటారు కుటుంబాల్లో. నాకు అప్పచెప్పవచ్చు కదా మేనేజ్మెంటు, మొత్తం నాకు అప్పచెప్పవచ్చు కదా అంటారు కొందరు. అప్పచెప్పడానికి ఏముండాలా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుడు, 3 రాలు తన ఇల్లు ఊడబెరుకునని రాయబడింది. జ్ఞానవంతురాలు అయితే పని అప్పచెప్పచ్చు. సగం జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా అప్పచెప్తారు? నేను చెప్తాను. మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్లో కేజీ తీసుకుంటే ఒక రేటు ఉంటుంది, ఒకవేళ 5 కేజీలు తీసుకుంటే ఒక రేటు ఉంటుంది. తెలుసా మీకు? మీరు అట్లాంటివి ఎందుకు అడుగుతారు? ఇప్పుడు కత్తి ఒక ఉంది, జుట్టు ఒక ఉంది. పోతేపా 20 రూపాయలు, పోతేపా 50 రూపాయలు, పోతేపా మనకెందుకు వచ్చింది? దోకేటోడు దోకుతుంటాడు, తినేటోళ్ళని తింటుంటాము. ఎంత పెడితేనేమి? నేను కొన్నిసార్లు హెచ్చరిక చేస్తూ ఉంటాను. వాళ్ళు మార్కెట్లో కేజీ 20 అని అన్నారనుకో, నువ్వు బేరం ఆడవా, 15కి వేయవా అని అడుగుతారు. అది అడగడం ధర్మమా కాదా? అడగాల అట్లా. నా ప్రిస్టేజ్ ఏం కావాలా, నా హోదా ఏం కావాలా? 20 కాదులే, నా 30 ఇచ్చా, వేయలే అన్నామనుకో, ఇట్టటోళ్ళకు కుటుంబ బాధ్యతలు అప్పచెప్తే వారానికి అయిపోయేస్తారు. ఏం ములాజేం లేదు. 20 రూపాయలు పెట్టే వస్తువు 30 రూపాయలు పెట్టి కొన్నారంటే ఏటికి అయిపోతుంది కుటుంబం. అందుకని జ్ఞానం ఉండాలా. ఏముండాలా? జ్ఞానం ఉండాలా, భయం ఉండాలా, భక్తి ఉండాలా, పొదుపు చేసుకునే గుణం ఉండాలా. ఈ రూపాయి, ఈ పైసా ఎట్లొచ్చింది, మన చేతిలోకి ఎట్లొచ్చింది, ఎవరు కష్టపడి ఇట్లా వచ్చింది, దాన్ని వ్యర్థంగా ఖర్చు చేయట్లా అనుకుంటా ఉన్నారు. సంపాదించిన ప్రతి పైసకు దేవుని దగ్గర ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. మాటలాడిన ప్రతి మాటకు దేవుని దగ్గర ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. బైబిల్లో రాయబడింది. తినే ఆహారానికి కూడా ఏం చెప్పాలి? లెక్క చెప్పాలా. మస్తుగా ఇచ్చినాడు దేవుడు, తింటున్నాం పోతున్నామంటే ఒప్పుకోడు.
దేవుడు ఒప్పుకోడు. మానవులను భూమి మీద బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు అంటే దానికి ఒక లెక్క ఉంది. ఒకరోజు లెక్క అడుగుతాడు, అందరిని అడుగుతాడు. నమ్మనోళ్ళని అడుగుతాడు, నమ్ముకున్నోళ్ళని అడుగుతాడు. అందరిని లెక్క అడుగుతాడు. ఆ లెక్క ప్రకారమే మెనే టేకల్ ఉపార్సిన్ అంటాడు. ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా బొర్రి, ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా బొర్రి అంటాడు. రెండే దారులు, ఒకటి పరలోకానికి, ఒకటి నరకానికి. నరకానికి పోయే దారి ఒకటి, పరలోకం పోయే దారి ఒకటి. రెండు ఎవరు చేసినవి అవి? దేవుడే చేసినాడు. పరలోకం ఎవరికి చేసినాడు? మనుషులకు చేసినాడు. నరకం ఎవరికి చేసినాడు? సాతానుకు వాని అనుచరులకు చేసినాడు. ఈ సత్యం తెల్లా. మానవులను సృష్టి చేసింది దేవుడు, మానవులను పరలోకం పిలుచుకపోయేది కూడా దేవుడే. మరి నరకం ఎందుకు పెట్టినాడన్నా అంటున్నాడు. ఒకడు ప్రశ్న వేసినాడు. ఇట్లా మీటింగ్ ఏర్పాటు చేసింటే, నీకు కాదురా నాయన నరకం పెట్టింది, సాతానుకు వాని అనుచరులకు అని చెప్పినాడు. మరి మనుషులు నరకానికి ఎందుకు పోతున్నారంటే దేవుని మాట వినకపోతే. దేవుని మాట వినకపోతే ఎక్కడ పోతారు? దుష్టులను, దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. మనము ఎవరు చెప్పినట్లు నడవాలా? దేవుడు చెప్పినట్టు నడవాలా? ఏందన్నా నువ్వు పండగ చేయవు, ఏం చేయవు, లోకం వల్ల పండగ చేసుకుంటుంటే నువ్వంతా లోకానికి విరుద్ధమే. లోకానికి విరుద్ధమే కానీ దేవునికి ఎట్లుండాలా? అనుకూలంగా ఉండాలా. మనం ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. పిల్లలు, మీ ఇళ్ళల్లో ఉన్న పిల్లలు ఎవరికి అనుకూలంగా ఉండాలి? తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాలి. భార్య భర్తకు అనుకూలంగా ఉండాలి. భర్త భార్యకు అనుకూలంగా ఉండాలి. అప్పుడు అనుకూలంగా ఉంటేనే ఏ సమస్యలు ఉండవు. వ్యతిరేకంగా ఉంటే అన్ని సమస్యలే. వ్యతిరేకంగా ఉంటే అన్ని సమస్యలే. ఆశ అనేటైన దేవునికి అనుకూలముగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడు? నెమ్మది ఇచ్చినాడు. బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు నీతిపరుడు అని రాయబడింది. తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసినాడని రాయబడింది. ఇంటివారి రక్షణ కొరకు ఏం చేసినాడు? సిద్ధం చేసి ఆయన దేవుడు చెప్పిన మాటని ఆయన నీతికి వారసుడు ఆయనని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడింది. నీతికి వారసుడైనాడు. దేవుడు చెప్పినట్లు ఓడను సిద్ధం చేసి, ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసి నీతికి వారసుడైనాడని రాయబడింది. దేవుని నీతి. ఇక్కడ గ్రంథంలో చూస్తూ ఉన్నాము, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎవరైనా సరే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవుడు. నోవహు నిందారహితుడుగా నడిచెను, దేవునితో నడిచినవాడు. ఆదికాండం 5:21. హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచినవాడు అని రాయబడింది. నోవహు దేవునితో నడిచినవాడు, అబ్రహాము దేవునితో నడిచినవాడు. బైబిల్లో సామెతల గ్రంథం 30లో అంటాడు, బండ మీద సర్పము జాడ, బండ మీద సర్పము జాడ, సముద్రములో ఓడజాడ, సముద్రములో ఓడజాడ, కన్యకతో పురుషుని జాడ. ఇవెవరూ గుర్తించలేరంట. సామెతలలో ఉంది ఆ మాట. ఎవరు గుర్తించలేరంట. బండ మీద సర్పము జాడ గుర్తించలేరు, సముద్రములో ఓడ ప్రయాణాన్ని గుర్తించలేరు, కన్యకతో పురుషుని జాడ గుర్తించలేరని రాయబడింది. కాబట్టి మనము అనుసరించాల్సింది ఎవరితో అంటే దేవునితో నడవాలి. దేవునితో నడిచేవాడు ఏం చేస్తాడంటే లోకాన్ని వ్యతిరేకిస్తాడు. అదే గుర్తు. మేము భయం కలిగి ఉన్నామన్నా, ప్రార్థనకు వచ్చున్నాము, భక్తి కలిగి ఉన్నాము, బైబిల్ చదువుకుంటున్నామంటే అది భక్తి ప్రార్థన కాదు. ప్రాక్టికల్ చేయాలి, క్రియలు చేయాలి. ఆశ అన్నట్టయినా దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు. దానికి రుజువు చూపించినాడు. నేను నీకు అనుకూలంగా ఉండ చూడు, యథార్థంగా ఉండ చూడు అనడానికి కొన్ని రుజువులు చూపించినాడు. తాను రాజుగా ఉన్నాడు కాబట్టి తన రాజ్యంలో దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటిని అన్నిటిని ఏం చేసినాడు? దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని ఏం చేసినాడు? డిమాలిష్ చేసినాడు, అన్ని పడగొట్టేసినాడు.
తన రాజ్యంలో దేవునికి అనుకూలంగా ఉండేటివే నిలిచాల తప్ప వ్యతిరేకంగా ఉండేటివి ఏవి ఉండకూడదు. ప్రజలను దేవునికి వ్యతిరేకంగా తయారు చేయకూడదు. క్రైస్తవులు భూమి మీద బ్రతుకుతున్నారంటే మానవులను దేవునికి అనుకూలంగా మళ్లించాలి, దేవుని వైపు తిప్పాలి. ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి దేవుని వైపు ఏం చేయాలా? మళ్లించాలా. అలా మళ్లించినప్పుడు ఆ కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడని రాయబడింది. మనమే దేవునికి వెళ్ళి మళ్ళము, ఇంకొకరిని మనం మళ్ళీ వచ్చామా దేవునికి వెళ్ళి రారని మనమే చూడం దేవునికి వెళ్ళి. ఇంకా మందిని ఏం చూపించాము? దేవుని కేటకి రండి, మందిరానికి రండి, వాక్యం వినండి అని. బైబిల్లో దేవుడు చెప్పేది ఏంటంటే మీరు నా వైపు చూడండి, నేను మీ వైపు చూస్తాను అంటాడు. నా వైపు మళ్ళించండి, నేను మీ వైపు వస్తాను అంటాడు. ఈ ఆశాకాలంలోనే ఆయన అంత యథార్థంగా, సత్యముగా, నీతిగా, అనుకూలంగా బ్రతుకుతూ ఉండేందుకు ప్రజలనల్లా ఆయన వైపు తిప్పినాడంట. ప్రజలందరినీ ఆశ వైపు తిప్పినాడంట. ఎవరు? దేవుడు. రాజు వైపు ప్రజలను తిప్పేది ఎవరు? దేవుడే. నిలబెట్టేది ఎవరు? దేవుడు. పడగొట్టేది ఎవరు? దేవుడు. దానికి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పినాడు. 4వ వచనములో వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించినాడు. కొందరు భూమి మీద మీకు జీవనాధారం ఏంటి మీ కుటుంబానికి అని అడిగినప్పుడు కొందరు ఏమంటారంటే ఏం లేదన్నా, మేము రోజు కూలి పనికి పోవాలా, రెక్కాడితే కానీ డొక్కాడదు, కూలి తెచ్చుకోవాలా, తినాలి, ఇది మా జీవనం. ఇంకా కొందరు ఏంటి, ఆటో పెట్టుకున్నామన్నా ఆటో తోలుకోవాలా, ఏదన్నా వచ్చే తినాలా, బతకాలా. ఇంకా కొందరు ఏంటి రకరకాలుగా ఉన్నారు. కొందరు పొలం మీద, వ్యవసాయం మీద ఆధారపడతారు, కొందరు ప్రైవేటు స్కూళ్ళ మీద ఆధారపడతారు. ఎవరికి సంబంధించినది వాళ్ళు ఉంటుంది. ఏదో ఒక జీవన వృత్తి అనేది ఉంటుంది ప్రతి మానవునికి. ఏ జీవనం లేనోని ఏమంటారు? తరంగాణుడు అంటారు. వాడిని ఏమంటారు? తరంగాణులు. ఆడోళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే తరంగాణులు అంటారు. బైబిల్లో ఆ మాటే రాయబడింది. ఎందుకు తరంగారు అని. నంద్యాలలో ఒక 5-6 మంది ఉన్నారు. పొద్దున్న లేచిన అలముంటే ఇంట్లో కొట్లాడడము, ఆ డబ్బులు ఇప్పించుకోవడము, తాగడము, రోడ్ల మడి తిరుగుతున్నాడము, ఇదే పనిగా. ఏం పని లేదు, ఏం లేదు. ఏం రా పనికి వచ్చావా అని అడిగిన. వస్తానన్నా, వస్తాను. పొద్దున్న ఏమి రా వచ్చావంటే నేనేడొచ్చా, ఊరికే చెప్పినా వచ్చాలేని. ఇప్పుడు కూడా ఉన్నాడు అన్నమాట. పని లేదు, ఏం లేదు, ఊరికే వ్యర్థంగా రోడ్లంబడి తిరుక్కుంటుంటారు. ఇంట్లో వండి పెడితే తినడం, పోతుండడం, ఇదే పని. ఇక్కడ కాదు, ప్రతి కుటుంబంలో ఇట్టనే తయారైనారు. వీళ్ళ వలన ఏమన్నా ప్రయోజనం ఉందంటే ఏం లేదు. నేను చెప్తున్నాను, జపాన్ కానీ, చైనా కానీ, కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి కొన్ని దేశాలు. ఏ పని చేయనండి కాల్ చేస్తారు గన్ను తీసుకొని. తెలుసా అక్కడ ప్రతి ఒక్కడు పని చేయాలి. ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన కానుంటి ట్రైనింగ్. ఆడపిల్లలు సైన్యములు ఉండాలా, మగపిల్లలు సైన్యములు ఉండాలా. వాళ్ళు చదువుకొని దేశానికి, వారున్న దేశానికి ప్రయోజకులు కావాలి. ఎందుకు ప్రపంచంలో అగ్రగామిగా ఉంది ఇజ్రాయెల్ దేశం అంటే, చిన్న దేశమైనా కానీ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఫలాని దేశంలో కరెంటు లేకుండా చేయాలంటే ఇజ్రాయెల్ దేశం చేయగలదు. ఫలాని దేశంలో నెట్వర్క్ సర్వర్ లేకుండా చేయాలంటే చేయగలదు. ఫలాని వాడు శత్రువు ఉన్నాడంటే టైం పెట్టి వాళ్ళు లేపేస్తారు. వారం రోజులు టైం ఇచ్చి వారం లోపలనే మనిషిని లేకుండా చేస్తారు. అలాంటి కెపాసిటీ ఉంది ఎవరికి? ఇజ్రాయెల్ దేశానికి. మనకేముంది? బొమ్మలు నమ్ముకున్న వాళ్ళకి ఏ పాటి జ్ఞానం ఉంది అని రాయబడింది. బొమ్మను నమ్ముకున్న ఏం జ్ఞానం ఉంటుంది?
ఏమి జ్ఞానం ఉండదు, ఏముండదు. బైబిల్ జ్ఞానం కావాలి, లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేసినాడు? వెరితనంగా చేసినాడు. మనుషుల యొక్క దేవుని యొక్క వెరితనము మనుషుల యొక్క జ్ఞానము కంటే గొప్పది అన్నాడు బైబిల్లో. దేవుని వెరితనము మనిషి జ్ఞానము కంటే గొప్పది అన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యములో చూస్తూ ఉన్నాము, నేను యథార్థంగా ఉన్నాను, దేవునికి అనుకూలంగా అనడానికి కొన్ని క్రియలు చేసినాడు. దాన్ని బట్టి దేవుడు సంతోషించి ప్రజలకు మంచి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నావు, మందిరానికి నడిపిస్తూ ఉన్నావు, ఇలాంటి మంచి పనులు చేస్తున్నావు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినాడు. ఇలా తోడుగా ఉన్నప్పుడు, చేసుకుంటా ఉన్నప్పుడు ఎవరికో కొనికి కన్ను కుడుతుందా లేదా? వీడు బాగా బతుకుతున్నాడే, బాగా సంపాదించుకుంటున్నాడే, పిల్లలు ప్రయోజకులైనారే, ఇన్ని ఎలా బోల్తా పడగొట్టాలా, ఎలా కిందికి లాగాలా అని ఎవడొకడు మామూలుగా శత్రువు అనేటోడు ప్రతి చోట ఉంటాడు. ఈయన కూడా పాలన బాగా చేసుకుంటా నెమ్మదిగా ఉంటే వేరేవాడు ఒకడు వచ్చినాడు. చూడండి, ఇక్కడ చూపిస్తాను. 9వ వచనం. కూషీయుడైనటువంటి జేరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుపోయాను. వారు మారేషనుత జెఫాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆస తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయముందనీయకము అని ప్రార్థింపగా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కూషీయుడైనటువంటి జేరహు వారి మీదికి 1000 సైన్యము అంటే 10 లక్షల సైన్యాన్ని తీసుకొని వచ్చినాడు. ఈ ఆశ దగ్గర అంతా 2 లక్షల సైన్యం ఉండేది. ఇప్పుడు 10 లక్షల సైన్యం ఉన్నోడు మీదికి వచ్చే 2 లక్షల సైన్యం ఉన్నోడు ఇద్దరు కలిసి కొట్లాడితే ఎవరు గెలిచారు? మీకు అర్థం కాలేదు కదా. 10 మంది ఒక దిక్కున్నారు, ఇద్దరు ఒక దిక్కున్నారు. 10 మంది ఉన్నోళ్ళు గెలిచారా, ఇద్దరు ఉన్నోళ్ళు గెలిచారా? మామూలు లోకముల మామూలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన అంటున్నాడు, ఆశ అంటున్నాడు, దేవునికి ఒక మంచి ప్రార్థన చేసినాడు. ఏమని చేసినాడంటే, తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, పలానోడు దుర్మార్గుడు, దుష్టుడు, కూషీయుడు, ఇక్కడ అతని పేరు 9వ వచనం జేరహు అనేవాడు వచ్చినాడు. నేను ఏం చేయాలా, నేను బలం లేని వాడిని కదా, నీవే కదా నాకు బలము, నీవే నాకు దిక్కు కదా, నీవే కదా మాకు సహాయం చేయాల్సింది, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎంత చక్కని మాట చూడండి. మీరు ఎవరిని నమ్ముకున్నారు? యేసుప్రభుని నమ్ముకున్నాము. యూదా ఎవరిని నమ్మినాడు? యూదా నమ్మినాడా, అమ్మినాడా? మనలో కొంతమంది అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని? యేసుప్రభుని. కొందరు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో యూదా అనేవాడు యేసుప్రభు శిష్యుడా కాదా? అన్ని అద్భుతాలు చూసినాడా లేదా? ప్రభురాత్రి భోజనంలో కూడా పాలు పొందినాడా లేదా? అన్నీ చూసినాడు, అన్ని పాలు పొందినాడు, అన్ని అద్భుతాలు చూసినాడు, అన్నీ చేసినాడు. కానీ లోపల ఏం మారలే? గుణం మారలే, బుద్ధి మారలే. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ ఏం మారలేదంటే హృదయంలో మార్పు రాలే. మార్పు రాకపోయినా యేసు ప్రభు ఏం చేసినాడు? ప్రేమించినాడు, దగ్గరికి చేరదీసినాడు. అదే శత్రువును ప్రేమించు అంటే, ప్రాణము తీసేవాడు పక్కలోనే ఉన్నా కానీ యేసు ప్రభుకు తెలుసు, అప్పగిస్తాడని తెలుసు, అమ్ముకుంటాడని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసే యూదాను శిష్యునిగా అంగీకరించినాడు. ఎందుకు అంగీకరించినాడంటే ముందే లేఖనాల్లో రాయబడింది. యూదాను గురించి రాయబడిందా లేదా? 109వ కీర్తనలో వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక,
వాని ఇండ్లు పాడైపోవునుగాక, వాని పిల్లలు దేశ దిమ్మరులై ఇందురుగాక అని చెప్పి యూదా 30 వెండి నాణాలకు అమ్ముతాడని చెప్పి ఇర్మియా కూడా ప్రవచనం చెప్పినాడు, మీకా కూడా ప్రవచనం చెప్పినాడు, కీర్తనలో కూడా ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ నెరవేరాలంటే యూదా అనేవాడు ఉండాలన్నా ఉండకూడదా? ఉండాలి. యూదాను పుట్టించింది ఎవరు? దేవుడే. శిష్యునిగా చేసుకునేది ఎవరు? దేవుడే. ప్రేమించింది ఎవరు? దేవుడే. మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. ఇక్కడ శత్రువు 10 లక్షల సైన్యంతో వచ్చే గడగడ మునిగిపోయి అదురుపోయి దిగులు చింత చేయలే. ఎవరు? ఆశ అనే రాదు. మనమైతే చిన్న చిన్న సమస్యలు వచ్చే అమ్మో ఇంకా కాదు, అయిపోయింది, మా పని అయిపోయింది, చేతులు ఎత్తేస్తాం. చిన్న చిన్న వాటికే ఉల్లెక్కి పడుతుంటాం, దిగులు చేస్తుంటాం, చింత చేస్తుంటాం. చిన్న చిన్న వాటికి అదిరిపోకూడదు, బెదిరిపోకూడదు. మనం ఎవరిని నమ్ముకున్నాం? దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకునే వాళ్ళకి అండ ఎవరు? దేవుడే. మనకు అండ ఎవరు? దేవుడే. కొండ ఎవరు? దేవుడే. ఈయన అన్నాడు, నీవే కదా ఈ సమయంలో సహాయం చేయాల్సింది, నిన్నే నమ్ముకొని ఉన్నాము ప్రభువా దేవా అని చెప్పి మొరపెడితే అప్పుడు ఆ ప్రార్థనలో మంచి మంచి మాటలు ఉన్నాయి. నీ నామమును బట్టి ఏ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరినాము, సైన్యాన్ని ఎదిరించుటకు బయలుదేరినాము. మేము 2 లక్షలు ఉన్నా 10 లక్షల మందిని ఢీకొని నీకు పోయినాము. ఎందుకు పోయినామంటే నిన్ను బట్టి, నువ్వు మాతో ఉన్నావన్న ధైర్యంతో పోతున్నామన్నాము. దావీదు గొల్యాతు ఎంత మేనున్నాడు, దావీదు ఎంత మేనున్నాడు. దావీదు 5 అడుగులు ఉన్నాడు, గొల్యాతు 15 అడుగులు ఉన్నాడు. గొల్యాతు ముందర నిలబడితే మోకాళ్ళ కాటుకున్నాడు. ఎవరు? దావీదు. ఇట్లా రా గొంతు విసుకుతా అంటున్నాడు, సీమన్ నలిపినట్టు నలుపుతా అంటున్నాడు. ఎవరిని? దావీదును. నలుపుతావు దగ్గరికి వచ్చే తెలుసాదన్నాడు. ఎవరు? దావీదు. దావీదు బలం ఏంటి? దావీదుకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చూడు ఎంత చక్కని మాట అంటాడో. సున్నతి లేనిటువంటి ఫిలిష్తీయులు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? దగ్గరికి రారా నీ కథ చేస్తా అంటున్నాడు. మనోడు జానడెత్తున్నే కానీ 6 ముళ్ళ జానడెత్తున్నేను మినికి పోతున్నాడు. రాసిద్దామంటున్నాడు. 40 రోజుల ముంటి ప్రగల్భాలు పలుకుతా ఉంటే ఎవడు ముందుకు పోకపోతే దావీదు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని బట్టి వచ్చింది. ధైర్యం ఎవరిని బట్టి వచ్చాది? దేవుని బట్టి వచ్చాది. మనం ఆనుకోవాల్సింది ఎవరి మీద? దేవుని మీద. గోడలకు కాదు ఆనుకోవాల్సింది, గోడలకు స్తంభాలకు ఆనుకొని నిద్రపోనికి కాదు. మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద. సంసోను 2 చేతులు కట్టేసి గొలుసులతో బంధించి పెట్టినాక ఒకరిని పిలిచినాడు. రే, ఈ దేవాలయానికి స్తంభాలు ఏడున్నాయిరా అని అడిగినాడు. మెయిన్ స్తంభాలు ఎక్కడున్నాయని అడిగినాడు. అడిగితే ఆడున్నాయన్నాడు. నా చివరి కోరికరా ఆ స్తంభాలకు గట్టెయ్యరా నన్ను అన్నాడు. ఎవరు? సంసోను. ఆ స్తంభాలకు కొంచెం ఆనుకుంటా అన్నాడు. ఏ స్తంభాలకు? దాగోను గుడిలో ఉన్న స్తంభాలకు ఆనుకుంటా అన్నాడు. వీళ్ళకేం తెలుసు ఆయన బలవంతుడని? వీళ్ళకి తెలుసు కదా. సరే పని నీ చివరి కోరిక ఎందుకు కాదనాలా? మా దేవత మాకు అప్పచెప్పిందని చెప్పి సంబరంగా పోయి ఆ దాగోను గుడిలో మధ్య స్తంభాలకు వాళ్ళకి కట్టేసినారు. అప్పుడు అన్నాడు, దేవా ఇన్ని రోజులు బలం ఇచ్చినావు, ఆ బలాన్ని నేను కాదనలేకపోయినా చివరిసారి అడుగుతున్నా, ఇదే నా ఫైనల్. ఇంకా నీవు దయ చూపితే నాకు బలం వచ్చాది, లేకపోతే ఇంకా లేదు. నేను బలహీనుడిని అయిపోయినా, కళ్ళు పోయినా, అన్నీ పోయినా, ఏం లేదు. ఈ ఒక్కసారి నాకు బలం దయచేయి అన్నాడు. ఒక్కసారి బలం దయచేయి అన్నాడు. అంటేనే దేవుడు ఏం చేసినాడు? సంసోనుకి ఏమి ఇచ్చినాడు? బలం ఇచ్చినాడు. బలం ఇచ్చానే 2 రాతి స్తంభాలను ఏం చేసినాడు? 2 జరిపినాడు. 2 స్తంభాలను జరిపినాడు.
గడ్డపార ఎత్తురా నాయన అంటే, ఇంత బరువు ఉంది నేనే ఎత్తుతా అంటున్నాడు. చిన్నది సలకెపార ఎత్తలేరు, పికాస్ ఎత్తలేరు. 2 రాజస్తంభాలను జరిపినాడంటే ఇంక మామూలుడా. ఇంకొకటి రాజస్తంభాన్ని భుజం మీద పెట్టుకొని పోతున్నాడు. ఎవరు? సంసోను. ఆ బలం ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడని రాయబడింది వాక్యంలో. కాబట్టి 10 లక్షల సైన్యం మీదకి 2 లక్షల సైన్యం గలవాడు బయలుదేరితే దేవుడు ఏం చేసినాడంటే అనూహ్యంగా విజయాన్ని చేకూర్చినాడు. అతడు వెనుదిరిగిపోయినాడు, యుద్ధం చేయలేదు, వెనుదిరిగిపోయినాడు. ఎందుకంటే వేరే వాడిని పంపినాడు ఆ రాజ్యం మీదికి. పంపితే వాడు వెనుదిరిగిపోయినాడని గ్రంథంలో రాయబడింది. కాబట్టి దైవ సన్నిధిలో ఉన్న మనము దేవుని వెంబడి నడుచున్నామంటే, యథార్థంగా ఉన్నామంటే, అనుకూలంగా ఉన్నామంటే మనము కొన్ని వ్యతిరేకించాలా. ఏమి వ్యతిరేకించాలా? లోకములను వాటిని వ్యతిరేకించాలా. ఏమంటాడంటే లోకములో ఉన్నదంతా చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవవిటమ్మం, అవి మీ తండ్రి వలన పుట్టినవి కాదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి అన్నాడు. మన ఆశ, మన మనస్సు, మన హృదయము పారాడేదంతా కూడా, మన మైండ్ సెట్ అంతా ఎట్లుంటుందంటే లోకం మీదనే. మన మైండ్ సెట్ ఎట్లుంటుంది? అంతా లోకం మీదనే. ఎప్పుడో ఒక పారు దేవుని మీద. అలా ఉండకూడదు. మనము భూమి మీద ఉన్నంతకాలము దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలా. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? దేవుని మీద ఆశ పెట్టుకోవాలా. ఆశపడువా అని ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడని రాయబడింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే దండిగా వచ్చాయి, ఒకదానికొకటి లింకు వచ్చాయి, చాలా వస్తాయి అట్లా వాక్యాలు చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఈయన దేవునికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధించినాడు, ప్రజలను దేవుని వైపు మళ్లించినాడు, యుద్ధం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేసి ఇడిపించినాడు అని లేఖనాలు చూస్తున్నాం. చివరిలో ఒకడు దుర్మార్గుడు వచ్చింటే ఏం చేసినాడంటే, వేరే వానికి సిరియా రాజుకు 200 మనుగుల బంగారము, వెండి అవి ఇవి ఇచ్చానైనా నా తరపున పోరాడుదురా అన్నాడు, యుద్ధం చేస్తురా అన్నాడు. ఎంత మంచివాడే. లోకంలో సామెతలు దండి ఉంటాయి. ఇంత యథార్థంగా ఉన్నోడు, ఇంత భయం భక్తి కలిగినోడు, దేవుని మీద ఆధారపడినాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే బలహీనుడిపై వేరే వాళ్ళ మీద ఆధారపడినాడు. సిరియా రాజుకు పోయి కప్పము కట్టి శత్రువు వచ్చినాడు, నన్ను గడ్డకెచ్చురా అని అడిగినాడు. అడుగుతానే దేవుడు దైవజన్ని పంపినాడు. ఏమయ్యా ఆశ బుద్ధి ఉందా లేదా నీకు? ఇన్ని రోజులు దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేయలేదా? కొంచెం సమస్య వచ్చాను అంత భయపడతావా నువ్వు? నా దగ్గరికి రాకుండా, నన్ను నమ్ముకోకుండా నిన్నే నమ్ముకొని ఉన్నామని ప్రార్థన చేసినావే, మళ్ళీ ఇప్పుడు సిరియాని ఎందుకు నమ్ముకున్నావు? ఆ మాట ఉంది 16వ అధ్యాయంలో 7వ వచనంలో. ఆ కాలమందు దీర్ఘదర్శి అయినటువంటి హనాని యూదారాజైన ఆశా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఎవరిని నమ్ముకున్నాడు? సిరియా రాజును. కొందరు మనుషులను నమ్ముకుంటారు తెలుసా మీకు? నిన్ను నమ్మి మోసపోతుంది కదన్నా, ఇంత పనేపా, నీ మీదనే ఆధారపడింటిమే, మా ఆశ అంత ఉమ్మైపోయానే. ఎవరు చెప్పినారు నమ్ముకోమని? నేను చెప్తా ఉంటాను. నన్ను ఏదో ఒక రకంగా నేను వాక్యాన్ని చెప్తా ఉంటానని చెప్పి, బైబిల్ చదువుతుంటానని చెప్పి, ప్రార్థనకు పోతుంటామని చెప్పి, ఏదన్నా కానీ ఊరికి మాట చెప్పులే అంటారు. మాట చెప్పంటే ఇరుక్కపోము. మనం ఏదన్నా చెప్పినామంటే మాట చెప్తే ఇరుక్కపోము. బైబిల్లో ఏమంటాడు? 15వ కీర్తనలో విశ్వాసి నష్టం కలిగినను ఏం తప్పడు? మాట తప్పకూడదు. ఆడ మూలన ఒకేమో కూర్చుంది. నేను చెప్పిన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పిన. ఏం భయపడాల్సిన పని లేదు. మేము భూమి మీద ఉంటే చేసి ఇచ్చామని చెప్పినట్లే చేసి ఇచ్చినాము. ఉంటే చేసి ఇచ్చాము. మాట చెప్పినాక అయిపోయా, ఎన్నికి తీసుకొనికి ఉండదు. అవతల 100 మంది వచ్చినా ఏం కాదు, ఇంకా మాట ఇచ్చే అయిపోయా. కాబట్టి
మనము దేవునికి మాట ఇచ్చినామంటే బతికినంత కాలం ఉండాలి, భయం భక్తి కలిగి. ప్రమాణం చేసినామా లేదా? దేవునికి బాప్తిసం తీసుకునేటప్పుడు ఈ లోకం విడిచే పరలోకం చేరుతాననే నమ్మకం ఉందా? ఉంది. మరి దేవుడు చెప్పినట్లు వింటావా? వింటాను. నరకాన్ని తప్పించుకుంటామని నమ్మకం ఉందా? ఉంది. మరి ఈ రోజు నుంచి యేసుప్రభు చెప్పినట్టు వింటాను, కూడికలకు వచ్చాను, మందిరానికి వచ్చాను, ఆదివారం వచ్చాను, అన్నీ వచ్చాను అని చెప్పేది అన్నీ అగరగొట్టి పనులకు పోతుండేది. ఆ రోజు ఉత్తుత్త ప్రమాణాలు. దేవునికి అన్నీ తెలుసా? తెలియవా? అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పటి నుంచైనా భయం కలిగి భక్తి కలిగి దేవుని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి తలంపులన్నింటినీ మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. పరిశుద్ధ గ్రంథములో యూదా రాజ్యములో ఉన్న ఆస అనే ఒక మంచి రాజును గురించి మా ఎదుటికి తీసుకొని వచ్చారు. స్తోత్రాలు నాయన. ప్రజలు చేరి వచ్చారు నాయన. ఇన్న వాక్యము హృదయంలో భద్రపరుచుకొని భయము కలిగి భక్తి కలిగి మీతోనే నడుస్తూ యథార్థముగా సత్యముగా ముందుకు సాగడానికి దయచూపండి. అందరినీ దీపించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి మేలు క్షేమం దయచేయండి. మీరు మాతో ఉందురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.